దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబుల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి పరలోక రాజ్యపు ఉపమానములను నేర్చుకుంటూ ఉన్నాం. పరలోక రాజ్యపు మర్మములను, సత్యములను తెలియజేయడానికి క్రీస్తు ప్రభుల వారు ఈ లోక సంబంధమైనటువంటి సాదృశ్యములను ఉపమానముగా చూపిస్తూ పరలోక సత్యాలను శిష్యులకు, జనసమూహానికి ఆయన బోధించాడు. ఆయన బోధించినటువంటి మరి యొక్క ఉపమానము ద పారబుల్ ఆఫ్ ద హిడెన్ ట్రెజర్, పొలములో దాచబడినటువంటి ధనమును గురించినటువంటి ఉపమానము. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44-45 వచనాల్లో, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనును. హల్లెలూయా. మరి ఈ యొక్క లేఖన భాగాల్లో మనం గమనించినట్లయితే పరలోక రాజ్యము పొలములో దాచబడినటువంటి ధనమును పోలి ఉన్నది. మరి దాన్ని కనుగొన్నటువంటి మనుష్యుడు ఆ ధనాన్ని అక్కడే ఉంచి మరి అది దొరికినప్పుడు సంతోషంతో వెళ్ళి తనకున్నదంతా అమ్మి ఆ పొలాన్ని కొనుక్కుంటూ ఉన్నాడు. మరి క్రీస్తు ప్రభుల వారు ఆయన ఏం బోధిస్తున్నాడు ఇక్కడ అని మనం గమనిస్తే, పరలోక రాజ్యము, పరలోకములో ధనము మనకు అది ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఈ లోకంలో నీకున్నదంతా వెచ్చించైనా సరే దానిని నీవు సొంతం చేసుకో. ఇక్కడ ఓ వ్యక్తి, ఒక రైతు అదే పని చేశాడు, ఒక మనుష్యుడు అదే పని చేశాడు. ఆయన కష్టపడుతూ ఉన్నాడు, తన పొలంలో కష్టపడుతూ ఉన్నాడు. కష్టపడుతూ ఉన్నప్పుడు ఒక ధననిధి కనబడింది. అయితే దాన్ని అక్కడే పెట్టాడు. అన్యాయంగా ప్రవర్తించలేదు, నీతిగా ప్రవర్తించాడు. తనకున్నదంతా వెచ్చించి ఆ పొలాన్ని యజమానుని దగ్గర కొనుగోలు చేశాడు. ఆ యొక్క పరలోక రాజ్యమునకు సాదృశ్యముగా ఉన్నటువంటి ఆ ధనమును, ఆ పొలమంతటిని కొనడానికి తనకున్న సమస్తాన్ని ఆయన వెచ్చిస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ పరలోక రాజ్యంలో నీవు నేను చేర్చబడటానికి ఏం చేస్తున్నాం? క్రీస్తు ప్రభుల వారు ఆ కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో అనేకమైనటువంటి విషయాలు ఆయన బోధించాడు. అనేకమైనటువంటి విషయాలు ఆయన బోధించాడు. భూమి మీద మీ కొరకు ధనము సమకూర్చుకొనవద్దు, పరలోక రాజ్యములో మీ కొరకు ధనమును సంపాదించుకొనండి అన్నాడు. మరి దేవుని గూర్చినటువంటి ఆసక్తి కలిగి దేవునిని సంపాదించుకున్నప్పుడే, దేవుని కొరకు నీ జీవితమంతా సమర్పించినప్పుడే, హల్లెలూయా, దేవుని అధికారానికి నీ జీవితంలో ఒప్పుకున్నప్పుడే పరలోక రాజ్యంలో నీవు ధనము కూర్చుకొనగలుగుతావు. ఈ లోక ధనము కాదు నీకు నాకు కావలసింది. ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. మీరు దేవునికిని సిరికిని, అనగా దేవునికిని ఈ లోక సంపదలకును, ఈ లోకమునకు, లేదంటే దేవునికి మీ జీవితమునకు మీరు దాసులుగా ఉండలేరు. నిర్ణయించుకోండి అంటున్నాడు. ఒక దినము యేసయ్య యొద్దకు ఒక యవనస్తుడు వచ్చాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో, మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుండి గమనిస్తే, ఒక యవనస్తుడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యములు చేయవలనని ఆయన అడుగగా, ఆయన మంచి కార్యముల గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే,
నీవు జీవంలో ప్రవేశించగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుము. హల్లెలూయా అని చెప్పగా ఏ ఆజ్ఞలు నేను గైకొనాలని అతడు యేసుని అడిగాడు. అందుకు యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని నేను ప్రేమింపుమననవే అని చెప్పాను. అందుకు అతడు, నేను ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇక నాకు కొదువ ఏమి అని అడుగుతూ ఉన్నాడు. యేసయ్య యుద్ధకు ఒక యవనస్తుడు వచ్చి, అయ్యా మరి నేను నిత్య జీవంలో పరలోక రాజ్యంలోనికి నేను వెళ్ళాలయ్యా, ఏం చేయాలంటే, యేసయ్య మరి నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను ప్రేమించాలని 10 ఆజ్ఞలు ఉన్నటువంటి ఆజ్ఞలను యేసయ్య ఆయనకు తెలియజేస్తే ఆయన అంటున్నాడు, ఇదిగో నేను ఇవన్నీ చేస్తూనే ఉన్నానయ్యా, ఇంకేమి కొదవ ఉన్నదంటే, అప్పుడు యేసయ్య అంటున్నాడు, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము. హల్లెలూయా. ఇక్కడ 2 విషయాలు యేసయ్య చెప్పాడు. మొట్టమొదటిగా ఆ మనుష్యుని హృదయం ఎక్కడున్నదంటే, ఆ మనుష్యుడు ధనవంతుడుగా ఉంటున్నాడు. ఆయన హృదయం అంతా ఆయన సంపాదించిన ధనం పైనే ఉన్నది. హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, నీ ముందుగా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇయ్యి. రెండవదిగా నీవు నన్ను వెంబడించు. హల్లెలూయా. పరలోక రాజ్యంలో నేను మన కొరకు ధనం సంపాదించుకోవాలంటే ఈ లోక సంబంధమైనటువంటి ధనం వల్ల నేను సంపాదించుకోలేము. కానీ మన తోటి సహోదరులను ప్రేమించటం వలన, నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించు. అందుకే నీకున్నదంతా నీ పొరుగు వానికి ఇచ్చేయి అన్నాడు. రెండవదిగా నీవు వచ్చి నన్ను వెంబడించు. అయితే ఆ యవ్వనస్తుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. చూసారా ప్రియులారా, ఈ వ్యక్తి యేసయ్య యొద్దకు వచ్చాడు, నిత్య జీవాన్ని కోరుకుంటూ ఉన్నాడు, కానీ తనకున్నటువంటి ధనమును, సంపదను విడిచిపెట్టడానికి ఇష్టపడటం లేదు. మరి ఆ ధనము ఆయనకు ఆటంకముగా మారిపోతుంది. అందుకే యేసయ్య ఆ ధనమును విడిచిపెట్టమన్నాడు. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంతేకాదు, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కన్నా ఒంటె సూది బెజ్జములో నుండి దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. ధనవంతుడు దేవుని రాజ్యానికి వారసులు కాలేడు. ఎందుకంటే ధనవంతుని హృదయం అంతా ధనము చుట్టే ఉంటుంది. ఆ హృదయము దేవునికి కావాలి. హల్లెలూయా. ఆ హృదయంలో దేవునికి చోటు లేదు. యేసయ్య అన్నాడు, ఎవరునూ ఇద్దరికి దాసులుగా ఉండలేడు. దేవునికిని సిరికిని, దేవునికిని మరి సంపదకును నీవు దాసుడిగా ఉండలేవు. అందుకే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించటం కన్నా సూది బెజ్జములో నుండి ఒంటె దూరుట సులభం అంటూ ఉన్నాడు. ఆ మాట విన్నప్పుడు శిష్యులు ఆశ్చర్యపడిపోయారు. అయ్యా, ఇట్లాగైతే ఎవ్వరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరయ్యా, అది ఎలా సాధ్యమయ్యా అంటే యేసయ్య అన్నాడు, మనుష్యులకి ఇది అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. దేవునికి సమస్తం సాధ్యమే అనగా అది మన క్రియల వలన కలిగినది కాదు, కేవలము దేవుని కృప వల్లనే. మన జీవితములను దేవునికి సమర్పించడం మూలానే నేను దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతాం. మనకున్న సమస్తము అనగా మనకున్నటువంటి మరి మన ఆలోచనలన్నీ దేవుని చిత్తానికి లోబరుస్తేనే, ఆయన ఆజ్ఞలకు గైకొంటే, ఆయన అధికారానికి ఒప్పుకొంటేనే నేను దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతాం. దేవుని చిత్తాన్ని నేను జరిగిస్తేనే ఆ పరలోక రాజ్యంలో మన కొరకు ధనమును సంపాదించుకోగలుగుతాం. అందుకే నన్ను వెంబడించు అన్నాడు యేసయ్య. మొట్టమొదటిగా నీ ధనం, నీకు
ఈ లోక ధనము ఎడల, ఈ లోకంలో సంపదల ఎడల నీకున్నటువంటి ఆశను వదిలిపెట్టు. యేసు ఇంకొక మాట చెప్తున్నాడు అక్కడ. ఇదిగో ఆ శిష్యులు అడుగుతున్నారు, యేసయ్య మరి మేము నిన్ను వెంబడిస్తున్నాము కదా, మాకేం దొరుకుతుందయ్యా అంటున్నారు వాళ్ళు. అయితే యేసు అంటున్నాడు, ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనంపై ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీ 12 మంది 12 సింహాసనములపై కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. హల్లెలూయా. ఆ యొక్క 12 మంది శిష్యులు యేసు అని అడుగుతున్నారు, అయ్యా మేము మా సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము కదా, మాకేం దొరుకుతుందంటే ఇదిగో పరలోక రాజ్యంలో నా రాకడలో మీరందరూ అధికారంతో సింహాసనం పైన కూర్చుని ఇశ్రాయేలు 12 గోత్రములకు మీరు తీర్పు తీరుస్తారు. అంతేకాదు, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 100 రెట్లు నీవు పొందుకుంటావు. ఈ లోకంలో దేన్నైతే నీవు దేవుని కొరకు విడిచిపెడతావో దానికి 100 రెట్లు పరలోక రాజ్యంలో ధనమును సంపాదించుకుంటావు. పరలోక రాజ్యంలో అధికారాన్ని సంపాదించుకుంటావు. పరలోక రాజ్యంలో ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. కాబట్టి ఈ లోక సంపదల వైపు పరిగెత్తకుండా, లోకాశల వైపు, శరీరాశల వైపు, నేత్రాశ వైపు పరిగెత్తకుండా, ధనము సమస్తమైన కీడులకు మూలమంటూ ఉన్నాడు పౌలు గారు. కాబట్టి ఆ ధనము పట్ల ఉన్నటువంటి ఆశను విడిచిపెడదాం. ఆ ధనము కొరకు ఆశపడి అనేక మంది విశ్వాసం నుంచి తప్పిపోయారు. కాబట్టి నేను అలాంటి స్థితిలో ఉండకుండా మన హృదయాలను యేసయ్యకు అప్పగిద్దాం. మన హృదయంలో దేవుని ప్రేమను నింపుకుందాం. పరలోక రాజ్యంలో మన కొరకు మరి ధనమును సంపాదించుకుందాం. యేసయ్య అన్నాడు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవుని నీతి కొరకు నీవు ఈ లోకంలో జీవించగలిగితే, ఆయన ఆశ కలిగి జీవిస్తే పరలోక రాజ్యాన్ని నీవు స్వతంత్రించుకుంటావు. మరి అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇచ్చం కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతివాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మేము చాలా రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలుంచిన దేవా మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, కాపుదల, ఆదరణ మాకు అనుగ్రహించిన దేవా మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా తండ్రి, ఈ లోక సంబంధమైనటువంటి ధనము సమస్త కీడులకు మూలమని ఎరిగి ప్రభువా మీ రాజ్యమును, మీ నీతిని వెతుకువారముగా యేసు క్రీస్తు ప్రభుల వారిని వెంబడించి ఆయన ఆజ్ఞలను గైకొని పరలోక రాజ్యములో మా కొరకు ధనమును, అధికారమును, స్థానమును సంపాదించుకునే కృప వాళ్ళ ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల దేవ, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియబిడ్డ కుటుంబాలన్నింటినీ దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఇదిగో మా తండ్రి, దుఃఖంలో, వేదనలో ఉన్నటువంటి బిడ్డలకు ఓదార్పును, ఆదరణ దయచేయండి. అనారోగ్యంతో ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల రక్షక, మా యవన బిడ్డలను మీ యొక్క పరలోకపు ఆశీర్వాదముల చేత, మీ పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపి మీ యొక్క మరి రాజ్యములో ధనమును సంపాదించుకొనడానికి ఆశ కలిగి మీ కొరకు బలమైన సాక్షులుగా జీవించే కృప దయచేయమని మహిమ, ఘనతా, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.